వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. దేవర షూటింగ్ ప్లాన్ చేసుకున్నట్టుగా జరగట్లేదా? 2 నెలలుగా బ్రేక్ ఇచ్చారా? సెట్ వేసిన సెట్లోకి అడుగు పెట్టనే లేదా? దేవరని వదిలేసి ఎన్టీఆర్ కూడా వార్ 2 వైపే వెళుతున్నారా? అనిరుద్ కారణంగా అన్నీ జరుగుతున్నాయా లేదా వేరే కారణం ఏదైనా ఉందా? అసలు కొరటాల ఎన్టీఆర్ సినిమా విషయంలో ఏం జరుగుతోంది? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. దేవర షూటింగ్ కొన్ని రోజులుగా జరగడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం సూపర్ ఫాస్ట్గా దేవర షూటింగ్ అనే హ్యాష్ట్యాగ్ కనిపిస్తోంది, కానీ అసలు నిజం మాత్రం మరోలా ఉంది. డిసెంబర్ తర్వాత దేవర షూటింగ్ జరిగిన రోజులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎన్టీఆర్ అయితే 2 నెలలుగా దేవరకు దూరంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. 2 నెలలుగా షూటింగ్ జరగడం లేదనే వార్తలే తారక్ ఫ్యాన్స్కు షాక్ ఇస్తున్నాయి. ఇప్పుడు కేవలం ఈ ఆలస్యం వల్లే సినిమా కూడా ఏప్రిల్ 5 నుంచి అక్టోబర్ 10కి వాయిదా పడింది. అయితే దీనికి ప్రధాన కారణం అనిరుద్ అని తెలుస్తోంది. ఈయన ట్యూన్స్ ఇవ్వకపోవడం వల్లే షూటింగ్ జరగట్లేదు. అమ్మవారి జాతర పాటకు సెట్ వేసి ట్యూన్ కోసం కొన్ని రోజులుగా వేచి చూస్తూనే ఉన్నారు మేకర్స్. దేవర షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండడంతో ఆ టైం ఫ్యామిలీకి ఇస్తున్నారు ఎన్టీఆర్. అంతేకాదు వార్ 2 పనులు కూడా చూసుకుంటున్నారు. తాజాగా ముంబై వెళ్ళొచ్చింది కూడా వార్ 2 కోసమే అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. హృతిక్ కూడా సెట్స్లో జాయిన్ అయ్యారు. త్వరలోనే ఎన్టీఆర్ కూడా వార్ 2లో జాయిన్ కానున్నారు. ఈలోపే దేవర పూర్తి చేయాలనేది తారక్ ప్లాన్. ఇప్పటికే వార్ 2లో ఎన్టీఆర్ కూడా జాయిన్ అవ్వాల్సిందా? దేవర కారణంగా మరింత ఆలస్యం కానుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ లోపు దేవర పూర్తి చేయాలని చూస్తున్నా అది అవుతుందా అనేది ఆసక్తికరమే. అనిరుద్ పాటలు ఇస్తే గానీ దేవర షూటింగ్ ముందుకు కదలదు. మొత్తానికి పార్ట్ 1 పరిస్థితే ఇలా ఉంటే దేవర 2 కోసం ఎన్టీఆర్ ఎన్నేళ్లు ఖర్చు చేయాల్సి ఉంటుందో. ఏమో అనుకున్నాం, కానీ కల్కి దర్శకుడు నాగశ్విన్ మామూలోడ కాదండోయ్. తన సినిమాని ఎప్పుడు ఎలా ప్రమోట్ చేసుకోవాలో అతనికి తెలిసినట్టు ఎవరికి తెలియదనాలి. ప్రాజెక్టుకే ప్రమోషన్ ఊహించినంతగా జరగట్లేదు, అప్డేట్స్ రావట్లేదు అని మెల్లగా విమర్శలు స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక సాలిడ్ న్యూస్ చెప్పేశారు నాగశ్విన్. ఏకంగా కల్కి కథ మొత్తం లీక్ చేసేశారు. మరి ఈయనేం చెప్పారు? అసలు కల్కి బ్యాక్ డ్రాప్ ఏమై ఉంటుంది? హ్యావ్ ఎ లుక్. కల్కి 2898 AD అప్డేట్స్ ఒక్కటైనా ఇవ్వకపోతారా అని వేచి చూస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ పెట్టేశారు నాగశ్విన్. ఏకంగా స్టోరీని రివీల్ చేశారు ఈ దర్శకుడు. ఊహించని విధంగా సినిమా కథ మొత్తం ఇలా ఉంటుందని పూసగుచ్చినట్లు చెప్పారు. దాంతో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు నాగశ్విన్. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్తో వైజయంతి మూవీస్ కల్కి సినిమాను నిర్మిస్తున్నారు. టైం ట్రావెల్తో పాటు సైన్స్ ఫిక్షన్గా వస్తున్న ఇతిహాసాల నేపథ్యమే ఉంటుంది. ఇదే విషయాన్ని నాగశ్విన్ కన్ఫర్మ్ చేశారు. కల్కి కథలో మొత్తం 6000 సంవత్సరాల ప్రయాణాన్ని చూపిస్తున్నట్లు తెలిపారాయన. ఈ సినిమా కోసం భారీ సెట్స్, వాహనాల్ని డిజైన్ చేసినట్లు చెప్పారు నాగశ్విన్. కల్కిలో ప్రభాస్ మహావిష్ణువు అంశగా కనిపిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపైనే ఇప్పుడు హింట్ ఇచ్చారు నాగశ్విన్. మహాభారతం నుంచి మొదలై 2898 వరకు కథ నడుస్తుందని, కలియుగాంతంలో కల్కి రాకతో సుఖాంతమవుతుందని తెలుస్తుంది. విష్ణువుగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కలిగా కమల్ హాసన్ నటిస్తున్నారు. చెప్పినట్లుగానే మే 9న కల్కి రిలీజ్ అవుతుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు నాగశ్విన్. దానికి తగ్గట్లుగానే ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా చేస్తున్నారు మేకర్స్. విజయ్ దేవరకొండ, నాని కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఊహించిన దానికంటే భారీగానే వచ్చేస్తోంది కల్కి 2898 AD. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ ఆలోచనలు పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తున్నాయి. అగ్రదర్శకులు కథలు తీసుకొస్తున్నా ఆయన మాత్రం నో అంటున్నారట. స్టార్ డైరెక్టర్స్తో సినిమాలు చేయకూడదని రౌడీ బాయ్ ఫిక్స్ అయ్యారా? లైగర్తో విజయ్లో వచ్చిన ఆ మార్పులేంటి? వరుసగా కుర్ర దర్శకులకి అవకాశం ఇవ్వడం వెనుక అంతరార్థమేంటి? ఈ స్టోరీలో చూసేద్దాం. విజయ్ దేవరకొండతో పనిచేయడానికి అగ్రదర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. సుకుమార్, కొరటాల శివైతే రౌడీబాయ్తో సినిమాలు చేస్తామని ప్రకటించారు కూడా. కానీ విజయ్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. లైగర్ ముందు వరకు అగ్రదర్శకులతో పనిచేయడానికి ఆసక్తిగానే ఉన్నా ఇప్పుడు మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు విజయ్. కుర్ర దర్శకులకే ప్రయారిటీ ఇస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో నటిస్తోన్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల కానుంది. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమా మళ్లీ మొదలు కానుంది. దీని తర్వాత కూడా వరుసగా కుర్రాళ్ల వైపే అడుగులేస్తున్నారు రౌడీబాయ్. తెలుగు, తమిళ, కన్నడ దర్శకులు తీసుకొచ్చే కథలు వింటున్నారు విజయ్. ఈ క్రమంలోనే 3 దర్శకుల కథలు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. రాజావారు, రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ ముత్తేశ్వరన్, కన్నడ దర్శకుడు నార్థన్ కథలు లైన్లో ఉన్నాయి.
కుర్ర దర్శకుల సినిమాలతో మార్కెట్ పెంచుకున్నాక స్టార్ డైరెక్టర్స్ వైపు అడుగులేయాలని చూస్తున్నారు విజయ్. మొత్తానికి లైగర్తో మంచి గుణపాఠమే నేర్చుకున్నారు విజయ్. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ రావడం అనేది ఒక ఆనవాయితీ. పాత నీరు పోవడం, కొత్త నీరు రావడం అలా జరిగిపోతూ ఉంటుందంతే. మొన్నటి వరకు ఏ సినిమాలో చూసినా శ్రీలీల లేదంటే మృణాల్ ఠాకూర్. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కాకుండా మరో 3-4 కొత్త ముద్దుగుమ్మలు రేస్లో ఉన్నారు. మరి వాళ్ళెవరు చూడండి. కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా కష్టపడ్డ శ్రీలీల కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోవడంతో కొత్త ఆఫర్స్ కోసం వేచి చూస్తున్నారు ఈ బ్యూటీ. మరొక వైపు మృణాల్ ఠాకూర్ ఆచితూచి కొత్త సినిమాలు సైన్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో ఆషికా రంగనాథ్ సహా మరో 2 హీరోయిన్లు టాలీవుడ్ పై కన్నేశారు. అమిగోస్ సినిమాతో పరిచయమైన ఆషికా రంగనాథ్ నాసామిరంగాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో 2 షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు ఈ కన్నడ కస్తూరి. ప్రస్తుతం ఆషికాకు తెలుగులో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. మరొక వైపు బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య సైతం సిద్ధు జొన్నలగడ్డ, ఆశిష్ రెడ్డి, ఆనంద్ దేవరకొండ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక సౌత్ లో కొత్తగా వినిపిస్తున్న పేరు సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్. రవితేజ, అనుదీప్ సినిమాలతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారీమె. ఇక ఆల్రెడీ తమిళంలో శివకార్తికేయన్ సినిమాలో కూడా రుక్మిణినే హీరోయిన్. రవితేజ మిస్టర్ బచ్చన్తో భాగ్యశ్రీ బోర్సే అనే హీరోయిన్ పరిచయమవుతున్నారు. మొత్తానికి ఈ న్యూ బ్యూటీస్ అంతా అందాల దండయాత్రకు సిద్ధమవుతున్నారు. అమెరికా నుంచి వచ్చి రాగానే చిరంజీవి విశ్వంభర్తో బిజీ అయిపోయారు. గేమ్ చేంజర్ కూడా సూపర్ ఫాస్ట్ గా జరిగిపోతోంది. సంక్రాంతి హీరోలు మాత్రం ఇంకొన్ని రోజులు బ్రేక్ తీసుకునేలా కనిపిస్తున్నారు. ఎన్నికల కోసం బాలయ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరి గురించి ఎందుకు కానీ షూటింగ్ అప్డేట్స్ అన్ని కలిపి ఒకే స్టోరీలో చూసేద్దాం పదండి. తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత మళ్లీ షూటింగ్స్ కళ గట్టిగా కనిపిస్తోంది. సంక్రాంతికొచ్చిన మహేష్, వెంకటేష్, నాగార్జున్ను పక్కన పెడితే మిగిలిన వాళ్లంతా బిజీనే. అమెరికా నుంచి వచ్చి రాగానే విశ్వంబర సెట్లో అడుగుపెట్టారు చిరంజీవి. ఈ చిత్ర షూటింగ్ మోఖిలాలో జరుగుతోంది. ఇక ప్రభాస్, కల్కి శంకర్పల్లిలో, రాజాసాబ్ షూటింగ్ శంషాబాద్లో జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఉన్నా లేకపోయినా దేవర షూటింగ్ ఆపట్లేదు కొరటాల. ఈ చిత్ర షూట్ శంషాబాద్లో జరుగుతోంది. గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్తో పాటు అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక అక్కడే రవితేజ, హరీష్ శంకర్, మిస్టర్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ లేటెస్ట్ షెడ్యూల్స్ జరుగుతున్నాయి. ఎన్నికల కారణంగా బాలయ్య, బాబీ సినిమాకి బ్రేక్ పడేలా కనిపిస్తోంది. నాని కూడా సరిపోదా శనివారం షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కూకట్పల్లి నుంచి చెన్నైకి షిఫ్ట్ అయింది. అడవిశేష్, గూఢచారి 2 షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని, మార్కెట్ పెంచుకోవాలని ఏ హీరోకి మాత్రం ఉండదు చెప్పండి. అవి చేస్తూనే మళ్ళా మధ్యలో కెరీర్ని పణంగా పెట్టి మరీ ప్రయోగాలు చేయడం చాలా తక్కువ మంది హీరోలు చేస్తూ ఉంటారు. ఈ లిస్ట్లో వరుణ్ తేజ్ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ఆపరేషన్ వాలంటైన్ అలా చేసిన సినిమానే. మరి ఈ మూవీ ఎలా ఉండబోతోంది? వరుణ్ హిట్ కోరిక తీరుస్తుందా? మెగా కుటుంబం నుంచి వచ్చిన ఆ లక్షణాలు పెద్దగా వరుణ్ తేజ్ కు అబ్బలేదనిపిస్తుంది. అందుకే మా సినిమాలు చేస్తున్న కెరీర్ మొదటి నుంచి ఈయన మనసు డిఫరెంట్ కథల వైపు వెళ్తుంది. ఆపరేషన్ వాలంటైన్ కూడా అలా చేసిన సినిమాని. 2019లో జరిగిన పుల్వామా దాడుల నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. మార్చి 1న విడుదల కానుంది ఈ సినిమా. యాక్టర్ గా ఇలాంటి ఒక గొప్ప సినిమాని మన రియల్ హీరోస్ బార్డర్ దగ్గర ఉండే సైనికులు చేసే రిజం సినిమాల్ని ఒక సినిమాగా మీ ముందుకు తీసుకురావాలి. అలాంటి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే సినిమాని యంగ్స్టర్స్ కూడా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మాకున్న బడ్జెట్లో చాలా కష్టపడి మా బ్లడ్, స్వెట్, టీయర్స్ అన్నీ పెట్టి ఈ సినిమాని చేసాం. రేపొద్దున మార్చ్ 1న ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. రేపొద్దున ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలుగువాడు ఈ సినిమా చూసుకుని గుండెల మీద చేసుకుని మన జవాన్లకి సెల్యూట్ కొడతారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ చాలా నిజాయితీగా మాట్లాడారు దర్శక నిర్మాతలు. కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ఇలాంటి గొప్ప కథలు అప్పుడప్పుడే వస్తుంటాయని చెప్పారు వరుణ్ తేజ్. అలాగే చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి సైతం ఆపరేషన్ వాలంటైన్ మేకర్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. టెర్రరిస్ట్ అటాక్ ఉంది, అది ఒక బ్లాస్ట్ అయ్యి 40 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోవటం చూసాము. ఇందాక లాస్ట్లో నేను లాంచ్ చేసిన సాంగ్లో చూసినప్పుడు నాకు ఆ విజువల్సే కనిపించాయి. ఎంత హృదయ విదారకంగా ఉందంటే సినిమాల్లో మనం కొంతవరకు చూపించగలం. నిజంగా నిజ జీవితంలో ఎంతమంది ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. అలాంటి ఫ్యామిలీస్కి వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించేలాగా ఒక ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతోటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
చేసినటువంటి పెద్ద సాహసం, చేసిన యుద్ధమే ఈ సినిమా. జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ వేడుకకు హీరోయిన్ మానుషి చిల్లర్ మినహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. చాలా తక్కువ బడ్జెట్లో హై టెక్నికల్ వాల్యూస్తో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్. వరుణ్ తేజ్ కూడా ఆపరేషన్ వ్యాలంటైన్ కోసం చాలా కష్టపడ్డారు. మరి ఆ కష్టానికి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో నైట్ ఈటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.